నరసింహ శతకము. శ్రవణరంధ్రముల నీ సత్కదల్ పాడంగా లేసమానందంబు లేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగజూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగా తత్పరత్వములే కతలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలోపల వ్యర్థుండు వాడెయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, నీ కథాగానమును ఆలకించి ముదమందనివాడు పుణ్యాత్ములు నిన్ను అర్చించుటను చూచి మనసులో ఆనందించనివాడు భక్తులు నీ వైభవమును ప్రస్తుతించుచున్న పారవస్యము చెందక ఆ ప్రదేశము నుండి దూరముగా పోవువాడు మనసులో నిన్ను ఎన్నడూ స్మరింపక జీవితమును వ్యర్థముగా గడుపువాడు ఈ ప్రపంచమున అప్రయోజకుడై మోహకూపములో పడిపాడైపోతాడు. మహిమ నెరుగని మనిషి మాయకు వశమవుతాడు, కాలము చేత కబలించబడుతాడు. అంతము గలవానిలో మనస్సు నుంచి మనుగడను సాగించువాడు బ్రతుకును నిరర్థకంగా మార్చుకుంటాడు. పరమాత్మ సేవలు ఎవరికి తృప్తునివ్వవో అతడే ఈ ప్రపంచంలో దురదృష్టవంతుడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.